హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షార్ట్ అండ్ స్వీట్. ఈరోజు నా వీడియోలో కరక్కాయ పౌడర్ తయారు చేసుకునే విధానం మరియు దాని బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా కరక్కాయని తీసుకుని వాటిని దంచిన తర్వాత సీడ్స్ని తీసి మిగిలిన వాన్ని పొడి చేసుకోవాలి. ఈ విధంగా తయారవుతుంది. ఈ పొడిని తేనెలో కలిపి ఉండలుగా చేసుకుని తింటే కఫ్ తగ్గుతుంది. 1 టేబుల్ స్పూన్ కరక్కాయ పొడిని 1 గ్లాస్ వామ్ వాటర్లో కలిపి పుక్కలిస్తే క్యావిటీస్ కారణమైన బ్యాక్టీరియా అనేది తగ్గుతుంది. ఇది ఇతర మౌత్ వాష్లతో కంపేర్ చేసుకుంటే 3 టైమ్స్ బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఈ కరక్కాయ వాటర్ని కనుక తాగితే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఈ టేస్ట్ బిట్టర్గా ఉంటుంది కాబట్టి మనం 1/4 టేబుల్ స్పూన్తో స్టార్ట్ చేసుకోవచ్చు. దీనిని మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి తీసుకోవచ్చు. అండ్ దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అండ్ దీనిని పాలతో పాటు కూడా తీసుకోవచ్చు. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ అయితే దీన్ని తీసుకోకపోవడమే మంచిది. ఈ పొడిని కొంచెం వాటర్లో మిక్స్ చేసుకుని కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళు 10 to 15 minutes ఉంచుకొని కూల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. తర్వాత అలోవెరా జెల్ అప్లై చేసుకుంటే మాయిశ్చరైజర్గా ఉపయోగపడుతుంది. అండ్ ఇలా వారానికి 3 సార్లు కనుక చేస్తే డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గుతాయి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గానే ఉందని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే మనకి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.